భవిష్యత్తు కోసం పనిచేయండి. 5 సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు, వస్తామంటే నాకే ఎంత ఆనందంగా ఉందంటే 30 రకాల కూరగాయలతో, ఇక్కడ పండిన కూరగాయలతో నాకు బ్రహ్మాండమైన హారం తయారు చేసేశారు. ఇది కళ నిజమా నాకే అర్థం కావడం. అంటే మామూలుగా 30 రకాల కూరగాయలు పడతాయని ఎవరు ఊహించరు. అది కూడా ఒక పెద్ద హారం తయారు చేస్తాను ఓకే అందలేదు. నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేశా. జ్ఞాపకం ఉన్న తమ్ముళ్ళలోనే అడుగుతున్నాను మనందరినీ. అప్పుడే నేను హైటెక్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో హైటెక్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. దాని ఫలితమే 30 రకాల కూరగాయలు ఈ రోజు రామకుప్పంలో పండుతున్నాయి. ఆ రోజు మీరు చూస్తే ఇజ్రాయెల్ టెక్నాలజీ తెలివిగాని పనిలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉండే విజనరీ. ఆ తర్వాత మీరు చూస్తే నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం గాని బిందు సేద్యం గాని 100కి 90%, ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ విజనరీ. ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా 3 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. దిగుబడి పెరుగుతుంది, మీ ఆదాయం పెరుగుతుంది, నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ నియోజకవర్గంలో నీటి ఎద్దడి లేకుండా చేయాలనుకున్నాను. 100 నీవా నీళ్లు వీకోట వరకు తీసుకొస్తే 13% పనులు కావాలి. దుర్మార్గమైన భావన చేయడం ఆ పని చేయకుండా మీనమేషాలు లెక్కేశారు. ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు. కాలంలో కలబెడితే ఏం జరుగుతుందో అడుగుతున్నా. అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, రేపు ఎన్నికలు వస్తున్నాయి. మన వాళ్ళని మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే తెలుగుదేశం గారు ఉంటే, మన పార్టీ అధికారులు ఉంటే 2020కే నీళ్లు వచ్చేటివి. ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, పాలారు మొత్తం నీటితో నింపేవాళ్ళం, కరువు అనే మాట లేకుండా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నా, పులివెందులకు నీళ్లు ఇచ్చా, కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వమని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. ఇంకో పక్క అడుగుతున్నా, ఎవరైతే మంత్రి ఉన్నాడో వీళ్ళ మంత్రికి కాంట్రాక్ట్ పైన ఉండే ప్రేమ రైతాంగం